వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులను జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు వైసీపీ ఆఫీసులో ఏం జరిగింది అనే దానిపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వారు 24 గంటల మొత్తం ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. 8 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. 3 ఏళ్ల క్రితం నాటి సీసీ ఫుటేజ్ లభించే అవకాశం లేదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు వైసీపీ ఆఫీసులో ఏం జరిగింది అనే దానిపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వారు 24 గంటల మొత్తం ఫుటేజ్ ని ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. 8 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు అధికారులు. 3 ఏళ్ల క్రితం నాటి సీసీటీవీ ఫుటేజ్ లభించే అవకాశం లేదని వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. రెడ్డికై నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, 8 రోజుల క్రితమే ఈ నోటీసులు అక్కడ అంటించినట్టు తెలుస్తోంది. మరి వైసీపీ ఎటువంటి రియాక్షన్ ఇచ్చింది? అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీ కేంద్ర కార్యాలయానికి కొద్దిసేపు క్రితమే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు మరొకసారి నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ ని సమర్పించాలని చెప్పి నోటీసులు పేర్కొన్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం ఈ నోటీసుని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు పంపడం జరిగింది. కానీ కార్యాలయం నుంచి ఎవరు కూడా దానికి సంబంధించి రియాక్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మరొకసారి పోలీసులు ఏకంగా నోటీసుకు సంబంధించి కేంద్ర కార్యాలయానికి ఉదయం అంటించి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ రోజు ఎప్పుడైతే 2021 అక్టోబర్ 19వ తేదీన సీసీ ఫుటేజ్ సమర్పించాలని చెప్పి నోటీసులో పేర్కోవటం జరిగింది. అలాగే ఆ రోజు పార్టీ కార్యాలయానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు అక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరారు, తిరిగి పార్టీ కార్యాలయానికి ఎవరెవరు వచ్చారు అనే వివరాలు కోసమే తాము సీసీ ఫుటేజ్ అడుగుతున్నామని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. మరొక వైపు ఇదే ఘటనకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి 3 సంవత్సరాల క్రితం సీసీ ఫుటేజ్ అంటే తమ వద్ద ఎటువంటి సమాచారం ఉండదు, ఎటువంటి ఆచూకీ ఉండదు. 2 సంవత్సరాల క్రితం అయితే మాత్రమే తమ వద్ద సమాచారం ఉంటుంది. కానీ 3 సంవత్సరాల క్రితం సీసీ ఫుటేజ్ లభించే అవకాశాలు లేవు. అయినా కానీ పరిశీలిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే అనధికారికంగా అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీనిపై తమకు సీసీ ఫుటేజ్ కావాలి అని చెప్పి కూడా మరొకసారి నోటీస్ ని కేంద్ర కార్యాలయానికి అయితే అంటించారు. సత్తా. రైట్, థాంక్యూ శివ.